జిల్లా గజ్వేల్ అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం శుక్రవారం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అధ్యక్షుడు జగ్గే గారి శేఖర్ ఆర్యవైశ్య సంఘం నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ సేవకు ప్రతిరూపం ఆర్యవైశ్యులు అని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వేసవి కాలంలో ప్రజల దాహార్తి తీర్చడం కోసం వాసవి క్లబ్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఆర్యవైశ్యులు మరిన్ని సేవలు చేస్తూ రాజకీయాలు రాణించాలని కోరుకుంటూ ఆర్యవైశ్యులకు అండగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో పురోహితులు దేశపతి రాజశేఖర శర్మ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, డైరెక్టర్లు ఉప్పల శ్రీనివాస్, మహంకాళి శ్రీనివాస్, వహీద్, కాంగ్రెస్ నాయకులు సమీర్, నక్క రాములుగౌడ్, శ్రీనివాస్ రెడ్డి, కిరాణా అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ది భిక్షపతి, అత్తెల్లి లక్ష్మయ్య, నంగునూరి సత్యనారాయణ, గోలి సంతోష్, గంగిశెట్టి వెంకటేశం, నేతి శ్రీనివాస్, ఉప్పల మెట్టయ్య, అత్తెల్లి శ్రీనివాస్, కైలాస ప్రభాకర్, ఉప్పల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు అందరూ కూడా ఇక్కడ చలివేంద్రము ప్రారంభించడము మా గజ్వేల్ పట్టణానికి అదృష్టంగా భావిస్తూ, అదేవిధంగా ఈ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పోయినసారి కూడా చాలా మంచి కార్యక్రమాలు చేశారు. మరి ఎండాకాలం వస్తుంది, ఈ చలివేంద్రంతో పాటు రేపు రాబోయే కాలంలో గంజో, సల్లనో లేకపోతే అంబలి ఆ విధంగా కూడా చేసి మంచి పేరు తెచ్చుకునే విధంగా ఇక్కడ ఉన్న వైశ్యులు అందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇంతకుముందే పంతులు గారు చెప్పారు, చలివేంద్రం స్టార్ట్ చేసడం ముఖ్యం కాదు, దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసి మనమే స్వయంగా అక్కడ సేవ చేసి ఇంకా పుణ్యం వస్తుంది. అందుకోసమే ఇక్కడ ఉన్న మా గైడ్లు వైశ్యులు అందరినీ కొడుతున్నా, రేపు రాబోయే కాలంలో ఎండాకాలంలో ఇక్కడనే కాదు అక్కడ బస్ స్టాండ్ల దగ్గర ఇంకా ఎక్కడెక్కడైతే మంది ఉంటారో, నిన్న ప్రజ్ఞాపూర్లో కూడా పెట్టారు, అక్కడ అంతటా కూడా ప్రజలకు సేవ చేస్తే ఎందుకంటే వాళ్ళని అభినందిస్తున్నాం. మేము చూస్తున్నాం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం కానీ పలహారం కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ కార్యక్రమాలు తీసుకొని ఎండాకాలంలో మన మనుషులకే కాదు ఇంకా ఎప్పుడే చెప్తుంటే పక్షులకు కానీ జంతువులకు కానీ ఈ విధంగా సేవ చేస్తే అంత పుణ్యం మనకే కాదు మన తాత ముత్తాత. వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మరియు ఆర్యవైశ్య గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆధ్వర్యంలో అందరి సహకారం, వైశ్య సోదరులు అందరి సహకారంతో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మొన్ననే ప్రజ్ఞాపూర్లో బస్ స్టాప్లో చలివేంద్రం ఏర్పాటు చేసినాం వాసవి క్లబ్ నుంచి. ఈరోజు మరి రెండవది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మొదలుపెట్టినాం. ఈ కార్యక్రమం 3 నెలల 15 రోజులు ఉంటుంది. అందరికీ సహకారంతో ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. మరియు ఈ కార్యక్రమాన్ని విద్యార్థిగా అతను పేరున ఆయన పిల్లలకి తెలుస్తున్నాం. ఈ మంచి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకరించినందుకు పేరున వారికి పాదాభివందనం చేస్తున్నాం. నమస్తే. ఆకలితో ఉన్నటువంటి వ్యక్తికి, తప్పికతో ఉన్నటువంటి వ్యక్తికి ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే ఒక అమృతంగా భావించి వారు జీవించేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ చలివేంద్రాలు గత 10 సంవత్సరాలుగా గజ్వేల్ పట్టణంలో మా ఆర్యవైశ్యుల సౌజన్యంతో ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈరోజు కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర చేసుకున్నాం. మొన్ననే ప్రజ్ఞాపూర్లో అలాగే ఇందిరా పార్క్లో కూడా ఇవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క చలివేంద్రాలను, అమ్మల కేంద్రాలను ప్రజలందరూ కూడా వినియోగించి ప్రతినిత్యం మన గజ్వేల్కి వచ్చే పట్టణ ప్రజలందరికీ కాకుండా ఇతర గ్రామాల నుంచి వచ్చేటువంటి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా మిత్రులకు, సహకారం చేసినటువంటి దాతలకు కూడా నేను హృదయపూర్వకంగా